టు యానిమల్ నౌ. అసలు యానిమల్ హైలో నుంచి మీరు కాదు అసలు ప్రేక్షకులు కూడా ఇంకా దిగలేదు, ఇంకెన్ని రోజులు దిగుతారో కూడా తెలియదు. సో యూ స్టార్టెడ్ ఆఫ్ జర్నీ విత్ సందీప్ రెడ్డి వంగా గారు వే బ్యాక్ ఇన్ అర్జున్ రెడ్డి నుంచి అనుకుంటా కదా. సో అర్జున్ రెడ్డి మూవీ 2017 అంటే దాని మేకింగ్ ఐ థింక్ 2015లోనో ఎప్పుడో 16లోనో మొదలయ్యి ఉంటుందిగా. మీకు అసలు ఎలా తెలుసు సందీప్ రెడ్డి వంగ గారు? సందీప్ గారు నాకు ఎలా తెలుసు అంటే, నేను రతన్ కి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ యాక్చువల్లీ, ప్రోగ్రామర్ గా వర్క్ చేసేవాడిని. రతన్ కాకు లైక్ చాలా కంపోజర్ కి చేసేవాడిని, లైక్ హరికృష్ణ గారు కన్నడ, లాట్ ఆఫ్ చాలా మంది దగ్గర చేసేవాడిని. కొన్ని న్యూ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజర్ కి అందరు చేసేటప్పుడు రతన్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ లైక్ వర్క్ చేసేవాడిని. సో రెగ్యులర్ గా మాకు ఇదిగా చేసేటప్పుడు ఆ అర్జున్ రెడ్డి టైంలోని సాంగ్స్ కానీ ఇవ్వండి, లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు మొత్తం నేను చేయడం జరిగింది. సాంగ్స్కి వచ్చి ప్రోగ్రామింగ్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని ఏంటంటే సందీప్ గారు కూర్చున్నారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేటప్పుడు హీ కేమ్ టు చెన్నై. సో నా స్టూడియోలో వచ్చి వీ సాట్ టుగెదర్ అండ్ వీ డిడ్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ గా. ఎందుకంటే ఆయనకి నాకైతే నేను కూర్చోవాలి, బికాస్ ఐ హ్యావ్ పర్టికులర్ నాకు ఇలా కావాలి అని డెఫినెట్ గా ఆయనకి ఒక ఐడియా ఉంటుంది, నేను అలాగైతే బాగుంటుంది అని. అంటే సార్ ఆయన అదే ఫస్ట్ టైం ఐఎమ్ ఆల్సో లైక్ ఒక డైరెక్టర్ తో కూర్చొని చేయడం. సో ఆయనకి ఫస్ట్ టైం ఒక కంపోజర్ తో కూర్చొని చేయడం అదే ఫస్ట్ టైం. సో లైక్ అలాగా స్టార్ట్ అయింది. దాని ముందు ఇంకో విషయం చెప్పాలి. దాని ముందు ఎవడే సుబ్రహ్మణ్యం ఒక మూవీ చేసామండి. ఆ మూవీలోని ఒక సాంగ్ ఉంటుంది, ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా హృదయం. సో దాంట్లోని ఒక విజిల్ ఒకటి వేసాను. అది ఒక నోస్ ఫ్లూట్ అని చెప్పి యుఎస్ నుంచి ఒక ఇంపోర్ట్ చేసి, నేను యూట్యూబ్ లో ఏది కొత్తగా ఇన్స్ట్రుమెంట్ దొరుకుతుంది అని చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్ దొరికితే దాంతో ట్రై చేశాను. అది కొద్దిగా కాంప్లికేటెడ్. అది ఇలా పెట్టుకొని నోస్ ఫ్లూట్ ముక్కు నోరు ఒక మిడ్ లో పెట్టి అది వాయించాలి. అది ముక్కుతో వాయించినా రాదు, నోరుతో ఊదినా రాదు. అది రెండు ఒక ఇదిలో పెట్టి అది ప్రాక్టీస్ చేయాలి. అది ఆ సౌండ్ తేయడానికే నేను చాలా ప్రాక్టీస్ చేసి కొద్దిగా ఏదో ఒక అవుట్లైన్ గా ఒకటి చేసేవాడిని. అది అందులో యూజ్ చేశాను యాక్చువల్లీ. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక సౌండ్ ఎలా ఒకరిని తెస్తుంది అనేది, కనెక్ట్ చేస్తుంది అనేది ఎగ్జాంపుల్. సో దాంట్లో మీరు ఒక బీజిఎం లో చూస్తే అని ఒక లాంగ్ విజిల్ వేసి ఉంటా. అది ఆ టైంలో కొండలన్నీ చూపించుంటారు నాకు గారు, అశ్విన్ గారు ఆ ఇదిలో. సో ఆ ఇది విజిల్ ఇచ్చేసేటప్పుడు అది కనెక్ట్ అయ్యి, అది కూడా ఎప్పుడంటే అర్జున్ రెడ్డి అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మామూలు మాట్లాడుతూ, మీరు ఎలా వచ్చారు రతన్ దగ్గరికి, ఏ ఇదిలో మీరు అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వచ్చారంటే, ఆ పర్టికులర్ ఆ సాంగ్లోని నాకు ఆ విజిల్ బాగా నచ్చింది, దానికోసం నేను వచ్చానంటే, సరే ఆ విజిల్ వేసింది నేనే అంటాను. సో ఆ విజిల్ పట్టుకొచ్చింది అనమాట. ఆ విజిల్ పట్టుకొచ్చింది యాక్చువల్లీ. ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్ అంటారు. అప్పుడే అన్నా, చూసావా మన ఆ సౌండ్ ను వేయటం, నేను అది కనెక్ట్ అవ్వటం, మనం కూర్చొని ట్రావెల్ అవ్వడం అనేది అది భగవంతుడు రాసి పెట్టి ఉన్నాడు లైక్ మనకి అనేది చాలా బాగా ఫీల్ అయ్యాను. అది మంచి సందర్భం వచ్చింది చెప్పడానికి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు మీరు 2016 నుంచో 15 నుంచో మీకు జర్నీ స్టార్ట్ అయింది.